కవిత ఇంద్రారెడ్డి అమ్మ గారికి మరియు మహేష్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాము. మా నిరసనను మా బాధను అర్థం చేసుకొని మీరందరూ వచ్చినందుకు మీకు పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులుగా మేము చాలా బాధపడుతున్నాము. 2 రోజులు నిరాహార దీక్ష ఇక్కడ చేసిన తర్వాత మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ భూములన్నీ 1200 ఎకరాల భూములను మా పచ్చని పొలాలను లాక్కోవడం మాకు చాలా బాధగా ఉంది. అయితే దీని నుంచి మాకు తెలియదు కదా, ఇట్లా పోతుందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అయినా కూడా వాళ్ళు ఇచ్చినందుకు మేము ఏం చేయాలో మాకు ఎవరు ఏం చెప్పలేక అర్థం కాక పోయి అభ్యంతరాలు మొదటిసారి అభ్యంతరాలు ఇచ్చేసి వచ్చిర్రు. అయినా కూడా ఏం చెప్పలేరు వాళ్ళు. 2 రోజుల్లో 3 రోజులలో ఏదైనా చెప్తామన్నారు. వాళ్ళు ఏది చెప్పలేరు. సరేలే వాళ్ళు ఏది చెప్తలేరు, కొంచెం మనం అందరం కలిసి వెళ్దామని చెప్పి శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ పరిగి బస్టాండ్ దగ్గరికి, పల్లవి కాలేజ్ దగ్గరికి బస్టాండ్ వరకు వెళ్లి కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం శాంతియుతంగా. ఎవరిని మేము ఏం అనలేము. ఫస్ట్ కూడా పోయే పనులను పోనిచ్చినాము, వచ్చే పనులను వెళ్ళనిచ్చినాము. కానీ వచ్చిర్రు పోలీసులు వెంబడే వచ్చేసిర్రు. వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ మనల్ని బెదిరించారు. బెదిరిస్తే మేమేం అంటలేము, మిమ్మల్ని ఏమంటలేము, మీరు కూడా మాకు సహకరించండి పోలీస్ శాఖ వాళ్ళని వాళ్ళని వేడుకున్నాం. ఎందుకంటే మేము చేస్తున్నాం, మా మీద ఒకరు అటాక్ చేయకుండా మీరు సహకరించండి మాకు. అయినా అన్న కూడా వాళ్ళు ఫోన్ మాట్లాడి అప్పటికప్పుడే మా పెద్ద మనుషులను గుంజుకొని పోవడం జరిగింది. గుంజుకొని బండ్లు వేసుకోగానే మేము కూడా ఆడబిడ్డల మూకుంటలేము, ఆడబిడ్డల ఓపిక తీసుకున్నంత వరకు తీసుకున్నాము. తర్వాత ఆదిశక్తులం అయినాము. తర్వాత ఏం చేసినాము, అక్కడింత మందిని ఇక్కడింత మందిని 11వ రోజుకు దీక్షకు మద్దతు చేయడానికి శాంతిందర్ వచ్చింది. అదేవిధంగా సంతోషం కూడా వేదికను అలంకరించి వస్తుంది. అక్కడింత మందిని ఇక్కడింత మందిని రోడ్డు మీద వండుకొని మా వాళ్ళని విడిపించుకున్నంత వరకు మేము అక్కడ నుంచి కదలలేము. విడిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, మేడం మేము ఫస్ట్ అభ్యంతరం ఇచ్చినాము, మీరు ఏం రిప్లై ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అంటే, లేదమ్మా వాళ్ళు ఏం చెప్తే మేము అదే చేస్తాం అన్నది ఆమె కూడా. వాళ్ళు చెప్పింది మేము చేసాము, సరే మీ అభ్యంతరాలు తీసుకుంటాం మేము అని దయచేసి చెప్పినాం. మేడం మీకు కాలు మొక్కి చెప్తున్నాము, మా అభ్యంతరాలు తీసుకున్న తర్వాత చెత్త పుట్టలో మాత్రం పాడేయకుండా అని చెప్పినాము. చెత్త పుట్టలో వాడేయకుండా అని వేడుకొని ఏసి మరీ చెప్పినాము. 2 రోజులలో చెప్తామన్నారు. ఆ 2 రోజులు కూడా అయిపోయింది. 2 రోజులు కూడా అయిపోయిన తర్వాత ఏం చేయలేకపోయినాం. రోజు కూసుంటున్నాము, ఏడుస్తున్నాం, పోతున్నాం, రోజు కూసుంటున్నాం, ఏడుచుకుంటూ పోతున్నాం. సరే అని ఊకున్న తర్వాత 2-3 రోజులకి మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ కి నోటీస్ వచ్చేసింది. గవర్నమెంట్ ల్యాండ్ కి నోటీస్ వచ్చేసి గ్రామ పంచాయతీలో పెట్టేసారు మేడం. గ్రామ పంచాయతీలో పెట్టేసిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇక మాకు ఏం చేయాలనో అర్థం కాలేక చెప్పకుండా వేసేసి వెళ్ళిపోయారు. వేసిపోయారు మేడం. వేసిపోయిన తర్వాత ఆ రోజు నైట్ డ్రోన్స్ వచ్చేసినాయి. ఒక 20-30 డ్రోన్స్ వచ్చేసినాయి. మొత్తం పైన తిరుగుతున్నాయి మేడం నైట్ లో. మాకు ఏం చేయాలని అర్థమైతే లేదు. డ్రోన్స్ ఎందుకు వచ్చినాయి, అవి ఏంటి అసలు, ఏం చేయాలని అర్థం కాలేదు. మా ఊరి మీద బాంబు వేయడానికి వచ్చిరా, మా ఊరు నాశనం చేయడానికి వచ్చిరా అని మేము అందరం భయపడ్డాం. మేము భయపడి వెంబడే పోలీసులకు ఫోన్ చేసినాం మేడం. పోలీసులకు ఫోన్ చేస్తే సర్వే చేస్తున్నామని చెప్పి, సర్వే చేస్తున్నారంట వాళ్ళు, సర్వే చేస్తున్నారంట. అంటే నైట్ లో ఎట్లా సర్వే చేస్తాం మేడం? నైట్ లో నీకు ధైర్యం ఉంటే ముందుకు రండి, పొద్దున్న రండి, వద్దన్నాడు ఎవడు మేము. ఇంకా రాకుండా వద్దు, అడ్డుకుంటలేం కదా. సరే మేము అడ్డుకుంటాము. అడ్డుకున్నప్పుడు మేము సమాధానం చెప్పండి, మీరు చెప్పి చేసుకోండి, మా ముందర చేసుకోండి. అవునమ్మా ఇది ఇంతకుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఇంతకుంది, తీసుకుంటున్నాము, మీరు అడ్డు రావద్దు అంటే, ఈ భూమికి మీరు ఎవరు అసలు తీసుకో, మా పొలాలకు మీరు ఎవరు, మా అయ్య తాతలకు పుట్టిండ్రా, ఎవరికైనా పుట్టిరా, మా సొత్తు తీసుకోవడానికి మీరు ఎవరు అసలు? అసలు ఆయనకు ఇంతవరకు తిట్టలేం కానీ సిగ్గు శరం ఉండాలి రామ్మోహన్ రెడ్డికి. ఎందుకు ఇంత బాధపడుతున్నాము? ఎందుకు మేము ఒక కన్న తండ్రిలాగా ఆయనను గెలిపించుకొని మా మండలం మొత్తమే, మా పరిగి నియోజకవర్గం మొత్తం కూడా కలిసి ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాం? మమ్మల్ని చూస్తాడనే కదా. కానీ ఇంతవరకు 11 రోజులు అవుతుంది, ఇంతవరకు ఈయన మా గోస అర్థం చేసుకుంటలేడు. అంటే ఆయన ఏమనాలి అసలు? ఆయన ఎందుకున్నాడు అసలు? ఆయన ఏం చేస్తున్నాడు? ఏం అర్థం కాక మాకు పిచ్చోళ్ళం అయిపోయినాము. అసలు తిండి లేక పండుకున్నామంటే అది మైండ్ లో తిరుగుతుంది. తిరిగిన తర్వాత కూడా ఏం చేయాలని అర్థం కాక లేచి కూర్చుంటున్నాము. బీపీలు ఎక్కువైతున్నాయి, షుగర్లు ఎక్కువైతున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఏం చేయాలి దాని నుంచి? మేము ఏం అర్థం కాలేకపోతున్నాము. ఏం అర్థం కాక రోజు కూర్చుంటున్నాము, ఏడుస్తున్నాము. ఎవరు వస్తారు మాకు అనే ఆశతోటి ఎదురు చూస్తుంటే మొన్న విశారదం ఎస్సీ ఎస్టీ బీసీ కులవర్గాలం విశారదం మహారాజన్ గారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు మీకేం లేదమ్మా, మీకు ఏ ప్రాసెస్ తెలియకుండా మేము ఉంటాం, మేము చేస్తాము, ఏడికైనా సరే వస్తాం అన్న తర్వాత కొంచెం ఆశ కలిగింది మాకు. కొంచెం ఆశ కలిగి ఎవరు వస్తారు మా దగ్గరికి, ఎట్లా చేస్తారు, ఏం చేయాలి అని అనుకునే మూమెంట్ లో అతను వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత మీరు కూడా వస్తున్నారు, దయచేసి మీరు గట్టిగా ప్రయత్నం చేసి మా ఊరి బాధను అర్థం చేసుకొని, ఇప్పటికి 11 రోజులు అవుతుంది, మేము ఏం చేస్తున్నాము,
పంటలు చేనుల కాడ పోవాలన్నా కూడా పోయి పత్తి కట్టలు ఏరుకోవాలన్నా అర్థమైతలేదు. భూమి పోయినాక ఏరుకొని ఏం చేయాలి? పంట పొలాలను ఇంకా దున్నిపియలేము. దున్నిపియకుండా ఇప్పుడు ఎండ కాగంది పంటలు ఎట్లా పండుతాయి మేడం? పంటలు పండాయి, ఆ భూముల దగ్గర కోత ఏడుపు వస్తుంది, దాని దగ్గర కోతలేము. మీరు దయచేసి ఈ 15-20 రోజులలో మా భూమి మాకు మళ్ళేటట్లు ప్రయత్నం చేస్తే మా భూములలో మేము పంటలు పండిస్తూ పంట పెట్టుకోవడానికి ట్రాక్టర్లను వేసుకుంటాం, కట్టెలను ఏరుకుంటాం, ఏదైనా చేసుకుంటాం మేడం. దయచేసి చాలా తొందరగా చేయండి. నోటిఫికేషన్ రాకుండా మా భూములు మీ భూములు మా భూములు మాకు ఇప్పించి మీరు పంటలు చేసుకోండి అమ్మ, పంటల పొలాలలో పని చేసుకోండి అని మాకు ఒక ధైర్యం చెప్తే మాకు చాలా ధైర్యం ఉంటది. దయచేసి మీకు పాదాభివందనం చేస్తాం మేడం. దయచేసి జరా అది చెప్పడానికి వచ్చినామమ్మా తల్లి. అదే గట్టిగా ధైర్యం ఉండండి. తాళ్లపూర్ మరియు రాపూల్ గ్రామంలో ప్రభుత్వం మరి అన్యాయంగా రైతుల యొక్క భూములు తీసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ వేయాలని ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి భాగంగా మరి గత 11 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తాళ్లపూర్ గ్రామ ప్రజలతో పాటు రైతులతో పాటు ఈ కార్యక్రమ అధ్యక్షులు గారి సర్పంచ్ గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు అక్క సవితా ఇంద్రారెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీ నాయకులకు, మరి కాలపూరు రైతులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నానమ్ములకు, పాత్రికేయ మిత్రులకు మీకు అందరు కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. మరి గత 11 రోజుల కింద ఇక్కడ నోటిఫికేషన్ వేసిండ్రు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ కూడా హోల్డ్లో పెట్టిండ్రని మా దృష్టికి వచ్చిన రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆ రోజు వచ్చినప్పుడు రైతులందరూ కూడా మరి మా భూములు పోతాయని ఒక ఆందోళన ఉంది. వారందరూ కూడా ఆ రోజు ధైర్యం చెప్పి మీరు ఎంబడే పోయి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి అని అందరు రైతులు కూడా వ్యక్తిగతంగా మరి కలెక్టర్ దగ్గర పోయి కూడా మా భూములు మేము ఇయ్యమనేది వారికి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా గత 11 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా స్పందన లేదు. మరి దాన్ని ఆధారంగా ఇలా రైతులందరూ కూడా 2 గ్రామాల్లో దాదాపు 1900 చిల్లర ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ కూడా అంటే వాళ్ళ సొంత పట్టాల ల్యాండ్ లో కూడా దాదాపు ఒక 200 చిల్లర 300 ఎకరాల వరకు కూడా దాని నోటిఫికేషన్ వేసింది. కాబట్టి ప్రభుత్వ భూమితో పాటు ఏదైతే ఈ ప్రైవేట్ భూమి ఉందో ఈ నోటిఫికేషన్ ఎంబడే రద్దు చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏవైతే ఈ జిల్లాలో తీసుకున్నాయో అవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రాకంచెర్లలో స్టార్ట్ చేసి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇప్పటి వరకు కూడా ఒక 25% పరిశ్రమలు కూడా రాలే. అదేవిధంగా నంచర్ల గ్రామం, మన నియోజకవర్గం నంచర్ల గ్రామం, ఇప్పుడు అది మహబూబ్నగర్ జిల్లాలో ఉంటది. అక్కడ కూడా నోటిఫికేషన్ చేసి దాదాపు 100 ఎకరాలు అక్వైర్ చేసి 40 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇప్పటి వరకు ఇంకా కరెంటు కనెక్షన్ లేవు, ఒక 5-6 పరిశ్రమలు కూడా లేవు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోమిన్పేట మండలంలో ఎన్కపల్లి అక్కడ కూడా దాదాపు 1000 ఎకరాలు అక్వైర్ చేసింది, ఇప్పుడు ఏం పనులు కాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు ముందు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాక మళ్ళా కొత్తగా పరిశ్రమలు అవసరం ఉన్నప్పుడు రైతులను ఒప్పించాలి. లేకపోతే ప్రభుత్వ భూమి ఉన్నా, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నా, ఇంకేదైనా ల్యాండ్ ఉంటే అవి తీసుకొని చేయడం వల్ల ప్రజలకు ఉపాధి అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, వద్దని ఎవరు అంటలేరు. కానీ రైతులు, ఎందుకంటే ఈ 2 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు వేరే ఉపాధి లేదు, వ్యవసాయం తప్ప వీళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. వీళ్ళు భూములు అమ్ముకుంటే రోజు కూలికి పోవాలి తప్ప వేరే ఉద్యోగాలు కూడా లేవు వాళ్ళు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఎంబడే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి ఈ 2 గ్రామాలను తీసుకున్నటువంటి రైతులకు ఆ భూములు తీసుకోకుండా వాళ్ళకి హామీ ఇచ్చినట్టు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా గ్రామం ఉన్నటువంటి రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా 11 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన వాళ్ళు ఎవరు వచ్చి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కానీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందన లేదు. మరి నేను కూడా కలెక్టర్ గారి దగ్గరికి రైతులను అందరిని కూడా తీసుకొని పోయినా. మరి కలెక్టర్ గారు కూడా ఏమంటారు అంటే, నాకు పైకి వచ్చింది, నోటిఫికేషన్ చేసినాం, మేము దాన్ని ఫార్వర్డ్ చేసినాం, మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాలు కానీ మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్లు అన్నింటినీ కూడా మేము ప్రభుత్వానికి ఇస్తాం, మాకు 60 రోజుల టైం ఉంటుంది, అంత లోపల మళ్ళీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మళ్ళీ మీకు చెప్తామనే చెప్తుంది. కానీ వాళ్ళు ఎవరు కూడా చొరవ తీసుకుంటలేరు, ఎవరిని అడగాలన్నా కూడా రైతులకు కూడా తెలుస్తలేరు. రైతులు కూడా మొన్న మరి ఎంఆర్ఓ వినతి పత్రం మీదకే ఉన్నటువంటి రైతులు పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే కూడా బస్టాండ్ దగ్గర పోలీసులు వాళ్ళందరినీ అడ్డగించి 2-3 గంటలు సతాయించి
వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటికైనా పోలీసులు గాని అధికారులు గాని మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మాటలు వినకుండా మీరు ఏదైతే పక్షపాతం లేకుండా కరెక్ట్ గా పని చేయండి. వాళ్ళ భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళు కొట్లాడి వాళ్ళకి అడిగే హక్కు ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని తప్పకుండా వెనక్కి తీసుకోవాలి. మేము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటాం. తప్పకుండా వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం చేంజ్ స్పందన వస్తుంది. దాన్ని బట్టి అవసరం ఉంటే లీగల్ గా కూడా కొట్లాడి వాళ్ళ భూములు కాపాడేంత వరకు మేము నిరంతరం కూడా పోరాటం చేస్తాం. తప్పకుండా మీరు ఎప్పుడు అవసరం ఉంటే ఫోన్ చేయండి. 10 నిమిషాల్లో మీ గ్రామంలో ఉంటాం. కాబట్టి ఇలా సబితక్క గారు నోటిఫికేషన్ వచ్చిన రోజునప్పటి నుంచి కూడా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడనికే ప్రయత్నం చేసినా మీకు తెలుసు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాం. ఏదైనా మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడుండి మీరు వేరే మాట్లాడితే మైక్ కట్ చేస్తుండ్రు. మనం మాట్లాడేది ఉంటే కూడా మైక్ కట్ చేస్తుండ్రు. కావాలని 2 రోజులు వాళ్ళు బిల్స్ పాస్ చేసుకోనికే మొత్తం అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా సస్పెండ్ చేయం తప్ప కాలయాపన చేసుకుంటే సస్పెండ్ చేస్తుంది తప్ప దాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ప్రభుత్వం ఇస్తలేదు. కాబట్టి తప్పకుండా త్వరలోనే మళ్ళీ హరీష్ రావు గారు కూడా మన గ్రామానికి వస్తామన్నారు. 2-3 రోజులు తప్పకుండా వారిని కూడా తీసుకొస్తాం. కేటీఆర్ గారిని కూడా తీసుకొస్తాం. పార్టీ కూడా అండగా ఉంటది. మీకు అవసరంలో పోరాటానికి ఏ లీగల్ గా కూడా అన్ని కూడా పార్టీ పెట్టుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ భూములు పోకుండా చేసే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడకు. మీకు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు అందరి నాయకులు కూడా అండగా ఉంటారని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.